బిగ్ బాస్ సీజన్ 2వ వారం నామినేషన్స్ మొదలైపోయాయి. మొదటి వారం పెద్దగా ఫైర్ లేకపోయినా ఈ వారం నామినేషన్స్ మాత్రం హీటెక్కించేలానే ఉన్నాయి. మీరు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి అర్హత లేదని భావించిన ఇద్దరు సభ్యులను తగిన కారణాలు స్పష్టంగా చెప్పి నామినేట్ చేసి వారి ముఖానికి రెడ్ పెయింట్ ని పూయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ముందుగా తనూజ గౌడ హరిత హరీష్ ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. మీరు ఆ రోజు చేయి చూపించి బిహేవియర్ నెక్స్ట్ టైం చూస్ చేసుకునేటప్పుడు అది చేయండి ఇది చేయండని మీరు చాలా మాట్లాడేశారు. అది నాకు చాలా అంటే చాలా హర్ట్ అయింది. ఎవరో నామినేషన్ ని తీసుకుని నువ్వు ఇలా అంటూ నాపై ఫైర్ అయ్యారు అని తనూజ అంటుంటే నువ్వు అనలేదండి మీరు అన్నాను అంటూ హరీష్ మధ్యలో మాట్లాడారు. నువ్వు అన్నారు అంటూ తనూజ మళ్లీ రెచ్చిపోయింది. అలానే ఇక్కడ ముగ్గురితో మాట్లాడాలనుకోవట్లేదు అంటూ మీరు మాట్లాడారు అదేనా ఆడవారిపై మీకున్న గౌరవం అంటూ తనూజ అడిగింది. మీరు చాలా పొరపాటు పడ్డారు అని హరీష్ అంటుంటే పొరపాటు ఏంటో ఒకసారి చెప్పండి అని తనూజ అడిగింది. మీరు వాయిస్ రైజ్ చేయండి కానీ అరవద్దు అంటూ హరీష్ కామెంట్ చేశాడు. ఇక తన రెండో నామినేషన్గా ఫ్లోరా సైనిని సెలెక్ట్ చేసింది తనూజ. ఒక షాంపూ బాటిల్కి మాయిశ్చరైజర్ కండిషనర్ మిక్స్ చేసేసి పెట్టేయడం ఈ సాడిజం ఎక్కడిదని నాకు అర్థం కాలేదు అంటూ తనూజ అడిగింది. అయితే షాంపూ కండిషనర్ ఇష్యూ మీది కాదు, అలానే ఫ్రీ బర్గ్ ఇష్యూ కూడా మీది కాదు అంటూ ఫ్లోరా కూల్గా ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత మనీష్ మొదటిగా భరణిని నామినేట్ చేశాడు. ఎగ్ తీసుకున్న సంగతి ప్రతి ఒక్కటి తెలుసు సార్కి. ఎగ్ గురించే ఫైటింగ్ అవుతుంది. ఎగ్ వదిలేసి ఛాయ్ మీదకి డైవర్ట్ చేశారు సార్ మేటర్ అంటూ మనీష్ రీజన్స్ చెప్పాడు. తర్వాత తన రెండో నామినేషన్గా రీతూ చౌదరిని సెలెక్ట్ చేశాడు. మీరు ఇంటికి పర్మిషన్ అడిగా రావాలి, మీరు అది బ్రేక్ చేశారా లేదా అంటూ మనీష్ క్వశ్చన్ చేశాడు. మీతో ఆడుకునేటప్పుడు నేను లోపలికి వచ్చాను కానీ నేను ఒక్కదాన్నే సెపరేట్గా మీ ఇంట్లో తిరగలేదు కదా అని రీతూ చౌదరి జవాబిచ్చింది. దీనికి ఇంకా అరవండి అంటూ మనీష్ రెచ్చగొట్టాడు. దీంతో నా గొంతు నా ఇష్టం, నేను అరుచుకుంటాను అంటూ రీతూ చౌదరి గట్టిగానే అరిచింది. ఇలా నామినేషన్స్ ప్రోమో అయితే హీటు పుట్టించేలా ఉంది.